ప్రత్యేకించబడిన జనాంగము బ్రతకవలసిన బ్రతుకు ఇదేనా? ఈ భక్తిహీనపు బ్రతుకు ఒక బ్రతికేనా? దేవుని వాక్యాలే మాకు తెలియదనే బ్రతుకు ఒక బ్రతికేనా? సహవాసం మాకు వద్దనుకునే బ్రతుకు ఒక బ్రతికేనా? దేవుని యొక్క చట్టములను, న్యాయములను, విధులను, కట్టడలను త్రోసివేసే మీ బ్రతుకు ఒక బ్రతికేనా? అందుకని గాబులు బద్దలైపోయినట్లుగా, బండలు బద్దలైపోయినట్లుగా మీ బతుకులు బద్దలైపోయాయి. మీ కుటుంబాల్లో మీ యవనులు బలము కోల్పోయారు. మీ కుటుంబాల్లో మీ స్త్రీలు విధవరాండ్రైపోయారు. మీ కుటుంబాల్లో పురుషులు కత్తివాతకు లోనయ్యారు. మీరు బానిస బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయారు. దైవ కార్యములు నిర్లక్ష్యపరిచిన మీ బ్రతుకుల్లో ఏంటి మీరు సచ్చిన వారి వలె బ్రతుకుతున్నారని దైవజనుడు గద్దించి వారిని మరలా సరిచేసి శాసనములు, కట్టడములు, దైవ మార్గములు, దేవుని నమ్మిన ప్రజలు కలిగి ఉండవలసిన విధి విధానాలు తెలియజేస్తూ ఉండగా ప్రభు వారిని తిరిగి జ్ఞాపకం చేసుకొని స్థిరపరచడం ప్రారంభించాడు. ఇది దేవునిలో ఉన్న గొప్పతనం. ఎన్ని మార్లైనా ఆయన సన్నిధికి వస్తే ఆయన జాలిగల మనసుతో క్షమిస్తాడు. అలా అని దాన్ని ఒక అవకాశంగా తీసుకుని పాపపు క్రియల్లోనే ఆనందించాలనే కుతంత్రము నీలో ఉంటే శిక్షిస్తాడు కూడా. ఆయన శిక్షిస్తే తట్టుకోగలవో లేదో చూసుకో ఒకసారి. అది తట్టుకోవటం నరుడి వశములో ఉందా? దేవుడు కొడితే తట్టుకొని నిలబడగలవా? ఆలోచించుకోవాలి. వద్దు ప్రభు అనుకుంటే పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరుగు, దేవుడిని తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎళ్ళ దయ చూపి ఉన్నాడు. కొంత మట్టుకేనంట, కొంచెము కొంత మట్టుకు అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రజలు ఇంకా పూర్తిగా దేవుని పట్ల మనస్సు కలిగిన వారు కాదు కాబట్టి దేవుని కార్యాలు కూడా కొంత మట్టుకు దేవుడు చేశాడు. వారి భక్తి, వారి యొక్క స్థితిగతులను చూస్తూ ఆయన బ్లెస్సింగ్స్ నెమ్మదిగా వారికి ఇవ్వటం ప్రారంభించాడు. పూర్తి ఆశీర్వాదాలు వారికి ఇవ్వాల, పూర్తి విడుదల వారు కలగల, పూర్తి స్వాతంత్రం వారికి ఇంకా దయచేయబడలా, పూర్తి విజయం వారికి శత్రువుల మీద రాలా, రాజ్యంలో స్వతంత్రంగా బ్రతికే జీవితాలు వారికి ఇవ్వబడలా. ఎందుకంటే ఇంకా సంపూర్ణమైన మనస్సు దేవునికి వారికి ఇవ్వాల. దేవునికి వారు ఇంకా ద్విమనస్సు కలిగి ఉన్నారు. దైవజనుడు చెప్తూ ఉన్న రెండు మనస్సుల మధ్యలో ఊగిసలాడుతూ వారిలో కొంత మట్టుకు మార్పు, కొంత మట్టుకు మారు మనసు, కొంత మట్టుకు దేవుని తట్టు తిరగాలని, దేవుని విషయాలు నమ్మాలనే తత్వం కొంత మట్టుకు వచ్చింది. కాబట్టి వారి జీవితాల్లో దేవుని దయ కూడా కొంత మట్టుగా రిలీజ్ చేయబడింది. వారు ఎప్పుడైతే నూరంతలుగా దేవుని వైపు తిరుగుతారో వారి పట్ల దేవుడు కూడా నూరంతలుగా ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభిస్తారన్నాడు.